ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేశారా? తమిళనాడు రాజకీయాల్లో భారీ కలకలం. అయితే అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి గల కారణాలేంటి? అసలు స్టాలిన్ ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునేలో ప్రయత్నం చేద్దాం. డిఎంకే నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ సినీ నటి త్రిషను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. కావేరీ నదీ జలాల సమస్యపైన టీవీకే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండిస్తూ డిఎంకే ఆధ్వర్యంలో సోమవారం ఒక ధర్నా జరిగింది. తంజావూరులో జరిగిన ధర్నాలో భాగంగా కావేరీ నదీ జలాల సమస్యపై ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఈ ప్రసంగంలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ను ఉద్దేశించి, తమిళనాడు ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా డిఎంకే ప్రధాన అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని ప్రసంగంలో ఉన్నారు. ఈలోగా అక్కడ ఉన్న ఒక కార్యకర్త త్రిష 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 అని పెద్దగా అరవడం ప్రారంభించాడు. అది విన్న ఉదయనిధి స్టాలిన్, కావేరీ నదీ జలాలు తమిళనాడు చేరినా చేరకపోయినా కనీసం అక్కడికైనా చేరాలి అని సరదాగా మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్దగా నవ్వడం ప్రారంభించారు. అయితే వెంటనే ఉదయనిధి స్టాలిన్, నేను కేవలం కావేరీ నదినే ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు అన్నానని వివరణ ఇచ్చినా, ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాష్ట్రం మొత్తం పెరు దుమారాన్ని రేపాయి. విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు వెంటనే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పోలీసులతో పాటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. టీవీకే తంజావూర్ మహిళా విభాగం యొక్క కంప్లైంట్ ఆధారంగానే ఆయనని చెన్నైలో పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈలోపు ఉదయనిధి స్టాలిన్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరైంది. ఆ రోజు సాయంత్రం 6:45 నుండి 8:15 వరకు పోలీస్ స్టేషన్లో విచారించి వెంటనే ఆయనని విడుదల చేశారు. అయితే కొసమెరుపు ఏంటంటే, సినీ నటి త్రిషను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ బేషరతుగా బహిరంగంగా ఆమెకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి అయినటువంటి ఖుష్బూ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. చేతిలో మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి సామాన్యుడికి ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. అలా తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.